ఓం నమ శివాయ నమో నారాయణాయ. కార్తీక పురాణం 23వ రోజు. జలంధరుడి కోరికను మన్నించి విష్ణుమూర్తి కైలాసానికి దూతగా వెళ్ళిన రాహు. జలంధరుడు తమని వెతుకుతూ వస్తున్నాడనే విషయం మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్ళంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. వాళ్ల ప్రార్థనలు చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధరుడి జననం, ఆయనకి గల వరాలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అభినందిస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. లక్ష్మీనారాయణులు తన ఇంట నివాసించాలని జలంధరుడు కోరతాడు. అందుకు స్వామి అంగీకరిస్తాడు. జలంధరుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు. ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున జలంధరుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధరుడు అడుగుతాడు. అందుకు నారదుడు స్పందిస్తూ, నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను. వాళ్ళిద్దరినీ చూస్తే చూడముచ్చటగా అనిపించింది. వాళ్ళ సంతోషాలు సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెబుతాడు. ఓ జలంధర, ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు. సరే, నిన్ను కూడా ఒకసారి చూసిన తర్వాత నీ వైభవాలను పరిశీలించిన తర్వాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చునని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు. మరి ఇప్పుడు చూశారుగా, మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమాన వైభవంతోనే వెలుగొందుతున్నారు. కానీ కైలాసంలోని శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. నీ విషయంలో అది ఒక పెద్ద లోటు అనిపిస్తుంది అంటాడు. అలా అని చెప్పేసి, నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం. పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం. నీ దగ్గర ఎంతమంది కన్యారత్నాలు ఉన్నప్పటికీ వాళ్ళెవరికీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చేయలేం. అలాంటి సాత్వీమణి లేని కారణంగానే జలంధరుడి స్థాయి తగ్గుతున్నట్టుగా తనకి అనిపిస్తోందని చెబుతాడు. జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు. ఎలాగైనా పార్వతీదేవిని తనను సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధరుడు రాహువుని పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు. కైలాసానికి వచ్చిన రాహువును చూడగానే విషయం ఏమిటని శివుడు అడుగుతాడు. ఒంటి నిండా విభూతి రాసుకొని శ్మశానాల్లో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భార్యగా అనవసరం లేదని జలంధరుడి మాటగా రాహువు చెబుతాడు. అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధరుడికి జోడిగా చూడడానికే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన ఆ మాట అనగానే పరమశివుడి కనుబొమ్మల నుంచి ఒక భయంకరమైన పురుష రూపం బయటికి వస్తుంది. అగ్రహావేశాలతో ఆ రూపం రాహును కబళించడానికి వెళుతుంది. అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు. ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషాకారుడు కోరతాడు. నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుషాకారుడు అలాగే చేయగా కేవలం తలభాగం మాత్రం మిగిలిపోతుంది. ఆ తరువాత కర్తవ్యమేమిటని అన్నట్టుగా స్వామివారి వైపు చూస్తాడు. శివద్వారాన కీర్తిముఖి అనే పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు. కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తనని దర్శించుకోవలసి ఉంటుందని శివుడు చెబుతాడు. అలా చేసిన వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు. అందుకు ఆ పురుషాకారుడు స్వామికి నమస్కరించుకొని శివద్వారాన కీర్తిముఖుడుగా మారిపోతాడు. అక్కడి నుంచి బతికి బయటపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటన జలంధరుడికి వివరంగా చెబుతాడు. 23వ రోజు సమాప్తం. రేపటి భాగం శివుడితో జలంధరుడి యుద్ధం, శ్రీ మహావిష్ణువుకు బృంద శాపం. ఓం నమ శివాయ నమో నారాయణాయ.